వచ్చే హనుమాన్ జయంతి నాటికి బాన్స్వాడలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాము. భారతదేశంలో ఎక్కడా 108 అడుగుల హనుమాన్ విగ్రహం లేదు. మొదటిసారి బాన్స్వాడలో నిర్మిస్తామన్నారు పోచారం భాస్కర్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు బాన్స్వాడ గ్రామీణ మండలం రాంపూర్, పులుకుర్చు తాండా, రాంపూర్ తాండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఆయన వెంట రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్స్వాడ మండల వైస్ ఎంపీపీ హరిసింగ్, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు దొడ్ల వెంకట్రామిరెడ్డి, దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అమర్ సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ మా బలం, మా బలగం, మా గుండె ధైర్యం మీరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఇప్పటి వరకు రైతులకు, పేదలకు ఎలాంటి సహాయం అందలేదు. 4 నెలలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గం నుండి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి కూడా మనమందరం మద్దతు తెలిపి మంచి మెజార్టీ గెలిపించాలి. రాబోయే రోజులలో ఇదే ప్రభుత్వం నడుస్తగినా మన రాష్ట్ర ప్రజలు ఆకలి సావులు వినాల్సి వస్తుంది. గతంలో బి పటేల్ గారు ఉండే ఎంపీగా 10 సంవత్సరాలు ఎంపీగా చేసారు. మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు గెలిచిన ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ గారు ఉండే 5 సంవత్సరాలు. ఆయన ఒక్క నయ పైసా తీసుకొచ్చినా మన బాన్స్వాడ నియోజకవర్గానికి ఒక్క నయ పైసా తీసుకురాలేదు. మరి ఇప్పుడు మన కొత్త అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వారిని గెలిపిస్తగినా తప్పకుండా మన నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తాడు. పార్లమెంట్లో కొట్లాడి మన బాన్స్వాడ నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బాన్స్వాడ మీదకేంటి పార్లమెంట్లో కొట్లాడి రైల్వే లైన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు మన యువకులకు కూడా పార్లమెంట్లో కొట్లాడి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఉద్యమకారుడు అటువంటిని గెలిపించుకుంటే మనకి ఈరోజు మన నియోజకవర్గానికే కాదు జహీరాబాద్ పార్లమెంట్ మొత్తము న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ గారు అంటున్నారు 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మా యువకులకి రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ ఒక్క ఉద్యోగం అని వచ్చిందా అని అడుగుతున్నాను. మరి ఈరోజు మరి ఏం న్యాయం చేసినట్టు భారతదేశానికి మోడీ గారు? ఏమని అంటే జై శ్రీరామ్ అంటాడు. మనకు రాముడు సొంతం కాదా? మన ఇష్టము, మన ఓటు మనం ఎవరేయాలనుకుంటామో వాళ్ళకే ఇస్తాం. ఈరోజు ఆగమాగం రాముడి పేరు అడ్డు చెప్పుకొని ఈరోజు ఓట్లు దందుకున్న ఆలోచనలో ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది. వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి రోజు బాన్స్వాడలో 108 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను. హనుమాన్ విగ్రహాన్ని 108 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను. భారతదేశంలో హనుమాన్ విగ్రహం 108 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఎక్కడ లేదు. అది మన బాన్స్వాడలో నిర్మించబోతున్నాము. మరి నేను హనుమాన్ భక్తుని, హిందూనే కదా తమ్ముళ్ళ. నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, బీజేపీ గాలి మాటలకు వెళ్ళకండి. మన బాన్స్వాడ నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలంలో ఉన్నాం. మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో గుడ్లు మన నియోజకవర్గంలో, మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుడ్లు కట్టడం జరిగింది, ఎన్నో మసీదులు కట్టడం జరిగింది, ఎన్నో దర్గాలు కట్టడం జరిగింది. మరి ఇవన్నీ కడుతున్నాం కదా, మనం భక్తులం కాకుండా అయిపోతామా? మన బాన్స్వాడ గడ్డనే దైవ భక్తి.